కరీంనగర్ ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఇతర పనులపై విచారణ కొనసాగుతోంది. ఇరిగేషన్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ రానున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ఈ కార్యాలయంలో జరిగిన చోరీ అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మానేరు రివర్ డ్యామ్ ఫైల్స్, డిజిటల్ డేటాతో పాటు లోయర్ మానేరు డేటా మాయమైనట్టుగా నిన్న ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. బీరువాను పగలగొట్టడంతో పాటు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. మానేరు రివర్ డ్యామ్కు సంబంధించిన 410 కోట్ల రూపాయల పనుల వివరాల డేటాను మాయం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, నిన్న ఏదైతే ఈ కార్యాలయంలో జరిగిన దొంగతనం ఉందో ఆ దొంగతనంలో ముఖ్యంగా మానేరు రివర్ ఫ్రంట్ కు సంబంధించిన ఫైల్స్ 5 కంప్యూటర్స్ లో డిజిటల్ డేటా అంతా కూడా మాయమైపోవడం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ క్రమంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి దొంగలను కూడా పట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు కూడా గత 4 నెలల కాలం నుంచి పనిచేయడం లేదని చెప్పేసి అక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఇతర అధికారులే చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఈ రోజు విజిలెన్స్ అధికారులు ఇదే LMD లో ఉన్న గెస్ట్ హౌస్ కు రావడము, అదేవిధంగా ఈ కార్యాలయంతో పాటు మిగిలిన కార్యాలయాల్లో కొంత తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా వీళ్ళు విజిలెన్స్ అధికారులు రావడానికి గల కారణం ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో వీళ్ళు విజిలెన్స్ తనిఖీలు చేస్తారు. ఈ క్రమంలో ముఖ్యంగా అంటే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికే మంత్రులు కూడా పర్యటనలు చేపట్టిన నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో నిన్న ఈ కార్యాలయంలో జరిగిన దొంగతనంకు సంబంధించి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విజిలెన్స్ అధికారుల దగ్గరికి చేరుకున్నారు. మొత్తంగా విచారణ అయితే లోపల రహస్యంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బయటకు అధికారులు వచ్చి మరిన్ని వివరాలు వెల్లడిస్తే కానీ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కార్తీక్.